ఎన్నుకోబడిన ముల్లూరు ప్రభాకర్ మరి వారితో పాటు గ్రామంలోని ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు మరి పెద్ద మొత్తంలో సార్ సుమారు 200 మంది మీ ఆధ్వర్యంలో జాయిన్ కావడానికి అందరూ సుముఖతతో వచ్చారు కాబట్టి మరి మీ నాయకత్వంలో మా పాలన గ్రామ సర్పంచ్ అన్ని విధాల పనులు చేస్తూ మీ నాయకత్వాన్ని ముందు బలపరుస్తారని హామీ ఇచ్చి మరి మేము అందరము తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా సార్ గ్రామంలోని చాలా సమస్యలు ఉన్నాయి. మీకు ఇంతకుముందే మేము చెప్పాము, మీకు ఆల్రెడీ మొత్తం సమస్యలన్నీ మీ నోటెడ్ ఉన్నాయి కాబట్టి మరి మా సర్పంచ్ గారు ఒక్క హామీని నెరవేర్చాలని ముఖ్యంగా కోరుకున్నాడు సార్. అదేంటంటే R&B 2 దిక్కుల డ్రైనేజీ సమస్య విపరీతమైన సమస్య ఉంది సార్ పాల్ద గ్రామంలోని. మీరు వచ్చి నుండే ఇప్పుడు సుమారు 45 లక్షలతో మనం సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించాం. మరి అదేవిధంగా మహాలక్ష్మి మందిరంకు బీటీ రోడ్ కూడా అతి త్వరలో పోయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనం స్కూల్కు 10 లక్షలు ఇచ్చాము, ఒక అంగన్వాడీ సుమారు 92 లక్షల వరకు ఇప్పటికే చేయడం జరిగింది సార్. మీకు ఎప్పుడైనా గ్రామస్తులు పాల్ద గ్రామస్తులు రుణపడే ఉంటారు. మరి అదేవిధంగా ఈ డ్రైనేజీ ఏదైతే R&B 2 సైడ్ల డ్రైనేజ్ అనే సమస్య నేను మీకు వివరిస్తున్నానో దానికి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల టైం ఉంది సార్ మనకు. ఆ హామీని గట్టిగా ఇచ్చి మీరు పాల్ద గ్రామాలని ప్రజల్ని మీరు ఇంకా ప్రేమ కొంటారని ఆశిస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి మీరు మనతో పాటు కార్యకర్తలందరూ దీనికి శ్రద్ధ వహిస్తారని కోరుకుంటూ మరి అదేవిధంగా
గౌరవనీయులైన ముప్పలరెడ్డి సార్ గారు, శేఖర్ సార్ గారికి, మన ఎంపీపీ రాజన్న మరి అందరికీ కాంగ్రెస్ పార్టీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, సార్ మా సమస్యలు ఏమిటంటే నేను ఒక డ్రైనేజ్ హామీ ఇచ్చాను సార్, 2 సైడ్ నుంచి డ్రైనేజ్ హామీ ఇచ్చాను. ఒక డ్రైనేజ్ హామీ మాత్రం కంప్లీట్ చేయాలి సార్. ఈరోజు చాలా సంతోషం. ఏదైతే ఎలక్షన్ల ముందు కూడా ప్రభాకర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. సమయం దేనికైనా సమయం ఉంటుంది. సమయానుగుణంగా మరి భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం, అంటే భూపతి రెడ్డి నాయకత్వంలో ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మహేష్ కుమార్ గౌడ్ మరి మన పాత 94లో మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేసిన సందర్భం, ఆయన ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మరి మీరంతా పాల్దా గ్రామస్తులు. మరి నాకు తెలిసి నేను ఒకసారి ఎప్పుడు అనుకుంటుంది మనం ఎమ్మెల్యే మనం గెలిపించినాం మీరు ఒకసారి, అంతా మరి బై ఎలక్షన్లో గెలిపించినాం 2000. అప్పటి నుంచి మనకు ఎమ్మెల్యే లేకుండే. దాని తర్వాత కాదు ఒకటే మధ్యలో ఒకటే ఎమ్మెల్యే ఉండే, మనకు ఐడియా ఉండొచ్చు మీ అందరికీ. ఆ ఎలక్షన్ కోసం మనం ఎన్ని హార్నిషలు కష్టపడ్డాం. లచ్చన్న ఉండే, పెద్ద లచ్చన్న, జనార్దన్, మేమంతా మోహన్ రెడ్డి సాబ్, నాయన, వీళ్ళందరం కలిసి ఆ రోజు లలితమ్మని గెలిపించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అది 11 నెలలే ఉండే. దాని తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది ఈ ప్రాంతంలో. ఇవాళ మళ్ళా భూపతి రెడ్డి గారి నాయకత్వాన మళ్ళా కాంగ్రెస్ చిగురించి ఇవాళ మనం 18లో ఓడిపోయిన అహర్నిశలు మనం 5 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని వారికి అనుగుణంగా మనం పనిచేస్తూ మరి ఈరోజు మళ్ళా 2 సంవత్సరాల కింద భూపతి రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుచుకున్నాం. ఆ గెలుచుకున్నప్పటి నుంచి ఈ నిజామాబాద్ గ్రామాలు కావచ్చు, మా మోపాల్ మండలం, ఉమ్మడి నిజామాబాద్ మండలకు సంబంధించిన గ్రామాలన్నీ అలా అభివృద్ధి పథంలో నడుస్తాము. దాంతోపాటు మొత్తం మన కాన్స్టిట్యున్సీ అంతా మరి చాలా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఇంతవరకు గత 10 సంవత్సరాలు మరి గోవర్ధన్ నాయకత్వంలో కానీ, చంద్రశేఖర్ గారి ప్రభుత్వంలో కానీ ఏ ఒక్క పని అభివృద్ధి జరగలేదు. వాళ్ళు ఇస్తాన్న హామీలు ఏమీ నెరవేర్చలే. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు. ఎన్నో రకాల హామీలు ఇచ్చినా కానీ ఏ హామీని వాళ్ళు నెరవేర్చలే. కాక 8 కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినారు. అయినా అంత అప్పులున్నా మన ప్రభుత్వం ఇచ్చిన మాటల ప్రకారం భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో 5 గ్యారంటీలను 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో రైతులకు సన్న బోనస్ కావచ్చు, పేదోళ్లకు సన్న బియ్యం కావచ్చు, ఇలా రేషన్ కార్డు ప్రతి ఇంటికి పెళ్ళి అయితే ఇమీడియట్ రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించి పాల్దా గ్రామంలో అభివృద్ధి విషయానికి వస్తే మరి అది జనార్దన్ కానీ, మరి ఈరోజు ప్రభాకర్, మీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లంతా మీ గ్రామానికి తప్పకుండా అభివృద్ధిలో పాలు పంచుకొని వాళ్ళు. మన నాయకుడు బాగా గట్టిగా ఉన్నాడు భూపతి రెడ్డి గారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు, మీ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా భూపతి రెడ్డి గారు నెరవేరుస్తారని నేను కూడా ఆశిస్తూ, మీరందరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరంతా వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచినందుకు మరి ఇంకా నాకు తెలిసి అనుకుంటా సహజంగా ఏం మిగిలకపోవచ్చు. పాల్దా గ్రామంలో కొంచెం ఏదో ఉండుంటుంది, ఆ పువ్వు గుర్తుందో కనబడుతున్నది కొంచెం, అది కూడా కొద్దిగా ఒకసారి చూడండి. దాని సంగతి కూడా వాళ్ళు కూడా 12 సంవత్సరాల నుంచి అధికారంలో రాష్ట్ర కేంద్రంలో ఉన్నారు. మరి ఇక్కడ మనకు ఎంపీ గారు ఉన్నారు. మరి ఏం చేసిండో ఒకసారి మీరే ఆలోచించాలి. అంత విఘ్నులు, చదువుకున్న యువకులు ఇలా చాలా బాధ అనిపిస్తుంది. ఈ దేశం సెక్యులర్ దేశం,
మతతత్వ దేశం కాదు. అన్ని మతాలకు అన్ని కులాలకు ఈ దేశం ఆదరిస్తుంది. మరి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలను కలుపుకునే విధంగా పనిచేస్తూ మన గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకుపోయే దిశగా మరి భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దామని మీ అందరికీ నా వంతుగా సూచన చేస్తూ మరి మరొకసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తమ్ముళ్ళకి, వార్డు మెంబర్లకి, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాము. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మాట్లాడతారు. చాలా సీనియర్ నాయకుడు, యువకుడు బాసిరెడ్డి గోవర్ధన్ 10 ఏళ్ళు చేసి మీకు ఆకర్షితులై మీ పనులకు ఆకర్షితులై మన పార్టీలో చేయనవుతున్నాడన్న ముఖ్యంగా ఫస్ట్గా ఆహ్వానిస్తున్నాం. సాలిగారి మోహన్ ఖానాపూర్ యూత్ లీడరు, మున్నూరు కాస్తంగా యూత్ లీడర్ ఉన్న పాల్ద గ్రామం నుండి మరి ప్రజల మన్ననను పొంది గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో ఏకాగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి ఆ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి తమ్ముడు మున్నూరు ప్రభాకర్ గారు, వారితో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ, జనార్దన్ కావచ్చు, ఆనంద్ కావచ్చు, అదేవిధంగా మరి నరేందర్ కావచ్చు, చాలామంది పెద్దలు ఉన్నారు, జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు చాలామంది ఒక 200 మంది వచ్చారు. పంతులు గారు ఉన్నారు అక్కడ, ఇంటి పంతులు, మరి రాజేష్ గారు, అందరూ కూడా వారికి మరి అదేవిధంగా ఇలా ఖానాపూర్ గ్రామం నుండి మరి టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ మరి నన్ను ఆహ్వానిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి ఇవాళ జాయిన్ అయినటువంటి తమ్ముడు మోహన్ గారికి, మరి వారితో పాటు వచ్చినటువంటి మన ఖానాపూర్ గ్రామ పెద్దలందరూ కూడా నర్సారెడ్డి గారు, మోహన్ గారు, గంగమోహన్ గారు, అదేవిధంగా మరి రాజలింగం గారు, రాజేందర్ గారు, సాయన్న గారు, వీళ్ళందరితో పాటు మరి మన జిల్లా అధ్యక్షుడు కూడా మనతో ఉన్నాడు, పెద్దలు నాగేష్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు, పిసిసి డెలిగేట్గా ఉన్నటువంటి శేఖర్ గౌడ్ గారికి, మరి మన కాబోయే కార్పొరేటర్ భోజన గారు, అదేవిధంగా సర్పంచులు ఉన్నారు, గౌరవ సర్పంచులు అందరు కూడా, ఇక్కడ మోహన్ ఉన్నాడు సర్పంచ్ గారు, తర్వాత కొండూరు సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తాము. ఇవాళ జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక కుటుంబంలోనే చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఒక గలీలో ఉంటాయి. ఇక ఊరన్నా కూడా ఒక ఏకాభిప్రాయం వచ్చి మరి ప్రభాకర్ను అంటే ఒక అభ్యర్థినే పెట్టి యునానిమస్గా ఎన్నుకోవడం అనేది నిజంగా పాల్ద గ్రామం యొక్క యూనిటీకి, పాల్ద గ్రామం యొక్క పెద్దలకు, వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి నేను నిజంగానే చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు చెప్పేది నాకు జనార్దన్ గారు వీళ్ళందరూ, సార్ మన యునానిమస్ అవుతుందంటే నేను నిజంగా నమ్మలే. పాల్ద అయింది, పాల్ద అంటే పెట్టింది పేరు దేనికి, వ్యవసాయానికి, రాజకీయానికి. గతంలో మనం చూసాం, గత 10 ఏళ్ళు ఏమైంది, కొట్లాటలు, కేసులు, కులాల మధ్య చిచ్చు, మరి కింద కట్టు మీద కొట్లాటలు, ఒకటి కాదు ఇక చెప్పుకుంటూ పోతే అట్లా తయారు చేసారు ఆ గ్రామాన్ని. యాక్చువల్లీ చాలా మంచి వాళ్ళు, చాలా మంచి ప్రజలు, పిల్లలు వేస్తే పొలం వ్యవసాయం చేసుకొని మరి పంట పండించుకొని ఇంటికి పోతే నలుగురికి భోజనం పెట్టే మనసున్నటువంటి గ్రామంలో ఇవాళ మొత్తం చిచ్చు పెట్టి నాశనం చేస్తే ఇవాళ మరి 2 ఏళ్ళలో మీరు మార్పు చూస్తూ ఉన్నారు. గ్రామ అభివృద్ధి కాదు, ఇవాళ గ్రామంలో మొదటగా అందరు ఏకాభిప్రాయంకి వచ్చిర్రు. ఇవాళ అందరం మన అన్నదమ్ములమే, మనము అందరం కలిసి ఉండాలి, కుల పదాలకు అనుకూలంగా అతీతంగా అని చెప్పి ఇవాళ మనము ప్రభాకర్ కానీ యునానిమస్గా యువకుడు మంచి ఇవాళ ముందుకు వచ్చాడు పాత గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చేయడానికి. ఆయనకు ఎన్నుకోవడం అనేది నిజంగా మీరు చాలా ఆదర్శనీయులు, మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ రోజు నేను చెప్పిన యునానిమస్ అయిన సర్పంచులకు, మరి ముఖ్యంగా పెద్ద గ్రామాలు అయితే 20 లక్షల రూపాయలు, తర్వాత ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు అది సహాయం అందజేస్తామని చెప్పారు. మరి పాలకు తప్పకుండా ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు, నా తరఫున 20 లక్షల రూపాయలు మీ గ్రామానికి. మీకు తెలుసు పాల్ద గ్రామం అంటే మన పక్కలో కాదు, మన నియోజకవర్గానికి ముఖద్వారం.
నంబర్ 1 బూత్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నాకు 18లో భారీ మెజార్టీ ఇచ్చారు, మొన్న 23లో కూడా భారీ మెజార్టీ ఇచ్చారు. జలాల్పూర్ వాళ్ళు ఇచ్చారు, మీరు ఇచ్చారు. మరి అంటే కల్లూరు కూడా ఇచ్చారు అంటారు. అదే మేము అట్లా నేను మీ ప్రాంతం అని మీ బిడ్డను నేను నాకు ఆదరించకుండా ఇంకెవరు ఆదరిస్తారు? మీరు చూడండి, గతంలో దిష్పల్లి నియోజకవర్గం కానీ ఇవాళ రూరల్ నియోజకవర్గం అయిన తర్వాత మరి సిరికొండ వాళ్ళు అయినరు, లేదంటే దిష్పల్లి వాళ్ళు మరి ఎమ్మెల్యేలు అయినరు, చక్రపల్లి వాళ్ళు అయిన కానీ నిజామాబాద్ రూరల్ కానీ మన పాత నిజామాబాద్ మండలం ఎవరు కాలే. ఇవాళ మీ అందరి దీవెనతో దయతో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మరి మన ప్రాంతం మనకు చూసుకోవాలి. అందుకని ఏంటంటే ఇలా పాత గ్రామము, నంబర్ 1 గ్రామము, ముఖద్వారము. మీరు ఇచ్చిన ఆధారం నేను ఎప్పుడు కూడా మర్చిపోను. తప్పకుండా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుండి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నది నా కోరిక. దానికి మీరు సహకారం కూడా అందించారు. ఇలా ఒక యువకుని మంచి దృక్పథం ఉంది గ్రామంలో. అంత ఈజీ కాదు ఏకాభిప్రాయం రావడం అన్న ఒక గ్రామంలో. మరి అంత పెద్ద గ్రామంలో ఒక మనిషిని అందరు కలిసి ఎంచుకున్నారంటే మరి ప్రభాకర్ నిజంగా కూడా ధన్యవాదాలు. అంటే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. మరి వారిని ఆయన ఎంచుకొని ఆయన ఆధ్వర్యంలో ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మరి జనార్దన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక గ్రామంలో చాలా మంది నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి మన గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా డ్రైన్ అన్నారు, అది ఆల్రెడీ నా నోటీస్లో ఉంది. మనము ఆర్ఎండి వాళ్ళకు కూడా మనం చెప్పినాము. 2 వైపులా డ్రైను, తర్వాత అక్కడ మహాలక్ష్మి దగ్గర రోడ్డు, ఆ మహాలక్ష్మి దగ్గర బ్రిడ్జ్ కూడా మనం అంటే ఇది ప్రపోజల్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా రేపు సీఎం 6వ తారీఖున వస్తున్నాడు, ఆయన కూడా ఒక లెటర్ కూడా ఇస్తున్నాం ఆ విషయంలో. కాబట్టి మీరు ఏమి అనుమానం లేదు. ఇలా గ్రామంలో మనకి ఇల్లు వచ్చినాయి. ఆ డబుల్ బెడ్రూమ్లు ఇన్కంప్లీట్ ఉంటే మన గ్రామంకి వచ్చి అందరికీ కూడా అర్హులకు పంచినాం. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా డెవలప్ చేసి అందరికీ కూడా అక్కడ నివాసం ఉండేటట్టు చేస్తాం. ఇంకెవరికైతే మరి ప్లాట్లు లేవో వాళ్ళందరూ కూడా 75 గజాలు భూమి ఇస్తాం. తప్పకుండా ఆడ ఇల్లు కూడా ఇస్తాం. పాతలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో ఈ విధంగా ఏ సంక్షేమ పథకమైనా కానీ ఇవాళ ఏ పార్టీ నుండి వచ్చిందని ఎక్కడ ఉన్నారని మీరు అడగకుండా అన్నీ కూడా మనము అర్హులందరూ కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ చాలా సంతోషం అనిపించేది. మరి మన ప్రభాకర్తో పాటు టీఆర్ఎస్లే కాదు, ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. అదేవిధంగా ఖానాపూర్ గ్రామము నిజామాబాద్కు దగ్గర ఉన్నట్టే కానీ పెద్ద గ్రామము మరి ఎప్పుడు వెనుకబడింది ఉన్నది. నిజంగా చెప్తాను కాదు, ఏదైనా గ్రామంలో ఒక రోడ్డు కావాలని ధర్నా చేసిన సందర్భాలు లేవు. మా రాజేంద్ర వాళ్ళు అప్పుడు అందరు వీళ్ళు మోహన్ వీళ్ళందరూ కూడా కలిసి రోడ్డు కొరకు ధర్నా చేసిన 15-20 రోడ్లు కాలేదు. అది మెయిన్ రోడ్ ఇంకా బాసలు పోయేది. మేము వచ్చినాకనే ఇవాళ ఖానాపూర్లో దగ్గర 5 నుండి 6 కోట్ల రూపాయల వరకు జరిగింది. ఇవాళ అన్ని రోడ్లలో బైపాస్ అయిపోయింది. యాక్చువల్లీ మీకు తెలుసుకున్నా లేదో కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే 4 కోట్ల రూపాయలతో బైపాస్ను డబుల్ రోడ్ 4 ట్రాక్ రోడ్ చేస్తామని ప్రపోజల్ పెట్టినాం. పాపమైన తుమ్మలేశ్వరరావు గారు అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మనోడు అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు గోవర్ధన్, ఆయన ఆపిడు నువ్వు ఎట్లా వేస్తావు నా ఇలాకలా నేను నియోజకవర్గం ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఎట్లా వేస్తలేను ఆపిండు మనం. ఇప్పుడు నేను ఆపినా ఆయన కానీ మరి చేయాలి కదా, చేయలేక మళ్ళీ మనం మట్టి చేస్తున్నాం. ఇవాళ మట్టి కంకర పోసి ఇవాళ బీటీ రోడ్ అవుతుంది మనది బైపాస్ రోడ్. అది ఇంకా చిన్న ఉంది. ఆ బైపాస్ రోడ్ కూడా పెద్దగా ఏమని అడుగుతా ఉన్నారు, డబుల్ రోడ్ ఏమని అంటూ ఉన్నారు. తప్పకుండా అది కూడా మనం ప్రపోజల్ పెట్టినాం. ఇవాళ మెయిన్ రోడ్ అయిపోయింది. ఇలా ఖానాపూర్లో భాగ్యనగర్ కాలనీ గురించి చెప్పమని అంటున్నారు. మొన్న మనం 1 కోటి రూపాయలు మనకు టఫ్ ఐడీసీలు వచ్చినాయి. ఇంకొక నుడా నుండి ఇంకొక 1 కోటి రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు టెండర్ అవుతుంది. ఈ 2 కోట్ల రూపాయలతో మీకు మహమ్మద్ నగర్ కావచ్చు, అక్కడ వీరభద్ర కాలనీ కావచ్చు, మన భాగ్యనగర్ కాలనీ కావచ్చు, విఠలేశ్వర నగర్ కావచ్చు, గౌడ సంఘం కావచ్చు, ఎక్కడున్నా కానీ ఎక్కడ కూడా ఖానాపూర్ గ్రామంలో మరి అది వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆ గ్రామంలో ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ ఒక చరిత్ర, ఖానాపూర్ ఒక గ్రామానికే 120 ఇండ్లు ఇచ్చినాం. సరే కొంతమంది అక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉన్నది. అంటే ఏంటంటే భూమి లేక, కొంతమంది భూమి టైటిల్ క్లియర్ లేక, కొంతమంది ఆర్థిక స్తోమత లేక, కొంతమంది వెనక పోయిన కానీ ఇలా 70 ఇల్లు నడుస్తూ ఉన్నాయి. మన నిజవర్గంలో ఏ గ్రామంలో ఒక ఊళ్ళో 70 ఇందిరా ఇల్లు నడుస్తలేదు. మరి ఇలా ఉద్దేశం ఏంది? గతంలో భాగ్యనగర్ కాలనీలో ప్లాట్లు ఇచ్చినా ఇండ్లు ఇచ్చినా పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇచ్చిరు. ఇవాళ మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇవాళ మనం ఖానాపూర్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇలా చాలామంది ఉండవచ్చు, వివిధ పార్టీలలో ఉండవచ్చు, కానీ అవన్నీ చూస్తలేము. మన ప్రాంతం వెనుకబడ్డదా? ఇలా విఠలేశ్వర ఖాళీ ఉన్నది, మోకాలు మంటి నీళ్లు బురద ఉండే. ఇక నేను వచ్చినాక డ్రైన్ అయింది, రోడ్ సైడ్ అట్లా అంటే చెప్తా ఉన్నాయి. ఇలా మనం ఇవాళ మహమ్మద్ నగర్లో కూడా డెవలప్మెంట్ అవుతూ ఉన్నది, వీరభద్ర కాలనీలో డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఇవాళ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ముఖ్యంగా మున్సిపాలిటీలో. ఆ రోజు చెప్పినా నేను విలీన గ్రామాలకు అన్యాయం జరుగుతుందని చెప్తే వినకుండా మరి మన మున్సిపాలిటీలో కలిపిరు.
ఖానాపూర్ గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఒక పెద్ద మన ఎంపీపీ ఆఫీస్ లాగా ఉంటుండే, పెద్ద మండల ఆఫీస్ లాగా ఉంటుండే, అంత పెద్ద ఆఫీసు, మరి ఒక సర్పంచ్, దానికి కామదారులు, దానికి ఎంప్లాయీస్, సెక్రటరీ అంతా ఉంటుంది. ఇవాళ అంతా ఏం లేదు. అందుకని మరి ఇవాళ మన ప్రాంతం వెనుకబడినప్పటికీ ఇవాళ నేను చెప్పడం కాదు, ఇవాళ మన విలీన గ్రామాలకు 6 గ్రామాలకు మాత్రమే మరి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ధనిక గ్రామాలు ఇక్కడ వచ్చిన రెవెన్యూ అంతా కూడా నిజామాబాద్లో కలిపి మరి అది ఎక్కడ తీసుకుపోతున్నారు, మా గ్రామాలకు రావట్లేదని చెప్పి స్పెషల్గా విలీన గ్రామాల కొరకు ముఖ్యమంత్రి గారి దగ్గర 60 కోట్లతోని అభివృద్ధి కొరకు నేను ఒక ప్రణాళికలు పెట్టినమాట. ఇలా అది ఇంకా ముఖ్యమంత్రి తీసుకెళ్తున్నాం, తప్పకుండా అది సాక్ష్యం కూడా అవుతుంది. సో ఈ విధంగా నేను చెప్తున్నా ఏంటంటే ఇలా ఖానాపూర్ అభివృద్ధిలో ఖచ్చితంగా అన్ని డివిజన్లో నంబర్ 1 డివిజన్ కాబట్టి ఇలా కాలూరు ఖానాపూర్ కలిసి ఉన్నాయి. మరి ఇలా మరి పార్టీ నిర్ణయించింది అగ్గు భోజన్న గారు మరి గెలుస్తారు, అక్కడ ప్రజలకు అభిమానం ఉందని. చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజేందర్ ఉన్నాడు తమ్ముడు, చాలా కష్టపడి దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఒకటే టికెట్ ఉంటుంది కాబట్టి ఇద్దరికి ఇవ్వలేము. మరి రాజేందర్ కూడా తప్పకుండా ఇంతమంది కూడా చెప్తా ఉన్నాను, ఆయన కూడా మేము అన్ని విధాలుగా రాజకీయంగా మేము ఆదుకుంటాం, ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉండేటట్టు చూస్తాం. కాకపోతే మీరందరూ కూడా యునైటెడ్గా ఉండి మరి డివిజన్ 1లో కాలూరులో ఖానాపూర్ సంబంధించినటువంటి అగ్గు భోజన గారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి అంటే కాలూరు అయినా ఖానాపూర్ అయినా ఇలా గుండారమైన మన గుండారం సర్పంచ్ కూడా మన దగ్గర జాయిన్ అయ్యింది, ఇండిపెండెంట్గా గెలిచిందని గంగాధరి. అంటే మన ప్రాంతం యొక్క అభివృద్ధికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, ఎందుకంటే మా ఊరు, మా పక్క ఊరు, మా చిన్నప్పటి దోస్తులు వీళ్ళందరూ ఉంటారు, ఆడ కూడా మాకు చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పుడు చదువుకున్నారు కూడా. కాబట్టి మన ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఎందుకంటే గతంలో నెగ్లెక్ట్ గురైన మనం ఇప్పుడు అప్పుడు కూడా ఏమైందంటే స్పెషల్గా ఇప్పుడు నిజామాబాద్ మండలంలో ఉన్నప్పటికీ ఆ 22 గ్రామాలు అటు సైడ్ ఉండే, మోపాల్ సైడ్ పెద్దలు డీసీ రాజు గారు అక్కడ ఎమ్మెల్యే ఉంటుండే. ఇక్కడేమో 11 గ్రామాలు, ఇంకా ఎక్కువ గ్రామ పంచాయతీలు. మరి వెంకటేశ్వరరావు గారు ఉండే, తర్వాత మళ్ళీ కేశవ గంగారెడ్డి ఒకసారి ఉండే. సో ఆ మండలంలో ఎప్పుడు కూడా మోపాల్ వాళ్ళే లీడర్లు అందరూ, ఇదే నాగేశ్వర రెడ్డి గారు వాళ్ళు డామినేట్ చేసి ఫండ్స్ అంతా కూడా తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు వడ్డించేవాడు మనవాడే ఉన్నాడు, నేనే ఉన్నా, మేము మీ ప్రాంతానికి చెందిన మీ వ్యక్తిని. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా లడ్డు అందుతుందని చెప్పి ఎక్కడ వదిలినా మీకు కావాల్సిన అభివృద్ధి పనులు అవుతాయి. మన ప్రాంతాన్ని సపరేట్గా స్పెషల్గా కూడా గ్రాంట్ తీసుకొచ్చి డెవలప్ చేద్దాం. ఇవాళ మనకు గుండారం ఖానాపూర్ ప్రాంతంలోని మనకు 200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయింది. 2500 మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి 200 కోట్ల ప్రాజెక్టు మన దగ్గరికి రాబోతా ఉంది ఇలా. కాబట్టి అంటే 2 ఎల్లుండే మన ముఖ్యమంత్రి గారు కూడా మరి దానికి ఫౌండేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి, అభివృద్ధి వేయాలా ఒకటి మెల్లమెల్లగా అయితే. మేము వచ్చి ఇంకా 2 సంవత్సరాలు అయింది, మీకు తెలిసి ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, మరి మహిళలకేమో 0 వడ్డీ రుణాలు కూడా ఇస్తూ ఉన్నాం, మరి రైతులకు బోనస్, రుణమాఫీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాం. సో అన్ని విధాలుగా మనము రైతులను ఒకవైపు, మహిళలను ఒకవైపు, యువకులకు మరి ఉద్యోగాలు అన్నీ కూడా కల్పిస్తున్నాం. కాబట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన నియోజకవర్గం మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా రైజింగ్ తెలంగాణ పేరు మీద ఇవాళ మనకు నంబర్ 1 రాష్ట్రంగా ఎదిగిపోతా ఉంది. మన రూరల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో ముందు పదంలో ఉంది, వ్యవసాయంలో ముందు రంగంలో ఉంది, ఇవాళ ఎడ్యుకేషన్లో నంబర్ 1గా ఉంది. కాబట్టి అన్ని రంగాలలో కూడా మనం ముందుకు పోయి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ ఒకటే నేను కోరుకునేది ఏంటంటే మరి అందరూ కూడా మన అన్నదమ్ములా కలిసి ఉండాలి. మనకు కులాలు పాతాలు కాకుండా మనకు పెద్దోళ్ళని గౌరవించుకుందాం. పిల్లలకు మరి ఏదైనా తప్పు చేస్తే కూడా వాళ్ళని కూడా మనం మందలించే పరిస్థితుల్లో ఉండే అందరూ కూడా మరి ఒక సిస్టమేటిక్గా ఒక గ్రామంకు ఒక యూనిట్గా అందరూ కూడా పనిచేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకోటి నేను ఇక్కడనే ఉంటా, ఇది మన ఆఫీస్, ఇది మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఉన్నా లేకున్నా ఇది మీ ఆఫీస్, ఎప్పుడైనా వచ్చి రావచ్చు, కూర్చోవచ్చు. ఏదైనా పనులు ఉంటే 24 గంటలు ఫోన్లో అందుబాటులో ఉంటా. కాబట్టి మీరు ఎమ్మెల్యే అనేటువంటి మీ మనిషి అనుకోండి, తప్పకుండా మరి నిజంగానే మీ మనిషిని, మీకు ఏ ఆపద ఉన్నా కానీ ఒక అభివృద్ధి కాదు, మీకు ఏదైనా కష్టం వస్తే నేను వస్తాను, ఏదైనా మీరు మంచి శుభకార్యం ఉంటే చెప్పండి, వస్తాను. నేను అన్నిటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులుగా, మీ యొక్క తమ్ముడుగా, మీ యొక్క బిడ్డగా నేను అందుబాటులో ఉంటానని చెప్పి కోరుకుంటూ, చివరిగా ఇవాళ మనకు 6వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గ కేశవపూర్ ప్రాంతంలో ఇక్కడ సిటీలో పెట్టదు కాబట్టి అక్కడ బయట ఊరు బయట పెట్టిండ్రు మీటింగ్. 6వ తారీఖు నాడు మీరు అందరూ కూడా 1 గంటకు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటుంది, మీరు అందరూ కూడా రావాల్సిందే, దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా రాజకీయం కూడా చెప్పాలనుకున్నా, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, గతంలో ఏం చేశారో అదంతా పోకుండా ఇవాళ ఏమంటుండు కేసీఆర్, ఏమంటుండు, నేను తెలంగాణ జాతి పితను, తెలంగాణ నేనే తెచ్చినా, నేను ఏం చేశాను నన్ను ఏమన్నది అంటుడు. మరి రాజ్యాంగంలో అక్కడనే ఉన్నదా?
బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు. మరి అలా నువ్వు దొంగతనం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి లంగదండలు చేసి ఆస్తులు కూడా పెట్టుకుంటే మిమ్మల్ని ప్రశ్నించదా? అంటే వాళ్ళకి సన్మానం చేయాలా? అంటే వాళ్ళకు అంటే వాళ్ళు మొగులు మీకెళ్ళి దిగవచ్చినట్టే జాతిపిత అంటే ఎక్కడ జాతిపిత? నిజంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పార్లమెంట్లో బిల్లు ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సోనియా గాంధీ గారి దయతో మన తెలంగాణ వచ్చింది. ఇలా మనం పచ్చగా బతుకుతున్నాం మన తెలంగాణలో. బిడ్డనేమో లికా స్కామ్ చేస్తుంది, కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు, ఈ అల్లుడేమో భూముల స్కాములు చేస్తాడు, ఈ అయ్యనేమో 1000 కోట్లు దోచుకొని ఫామ్ హౌస్లు కట్టుకుంటారు. వాళ్ళు జాతిపితలు అంటారు. అంటే జాతిపిత కట్టనే ఉన్నారు. మహాత్మా గాంధీకి ఏమైనా ఆస్తుందా? మహాత్మా గాంధీ కుటుంబంలో ఎవరైనా బాగుపడ్డారా? అంటే వాళ్ళు ఏమైనా చేసిన కుటుంబంలో చేయలేము. మరి అందుకని వాళ్ళను ఎవరైనా తప్పు చేసిన రాజ్యాంగ ప్రకారం శిక్షించాల్సిందే. పోనీ ఆరోగ్యం బాగాలేదన్నారు, ఏమైంది? ఆరోగ్యం బాగాలేదు, మీ ఇంటికి వచ్చి మరి చేస్తావురా బాబు ఇన్వెస్టిగేషన్ అంటే లేదు నేను ఫామ్ హౌస్కే రావాలంటాడు. కానూను నీకు ఒకటి ఉంటుంది, మందికి ఒకటి ఉంటుందా? లేదు నువ్వు రావాలని చెప్పి ఇలా విచారణ జరుగుతూ ఉంటే మా కక్ష సాధించండి అంటారు. నిజంగా టీఆర్ఎస్ మీద కక్ష సాధించాలంటే ఇలా బయట ఉంటారా? బయట తిరుగుతారా అని అడుగుతున్నా. మరి అందుకని టీఆర్ఎస్ అనే పార్టీ వల్ల గతం అది ఒక చరిత్ర. ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో మనుగడ లేదు. కేసీఆర్ కార్ అన్నది 4 టైర్లు పంచర్ అయిపోయినాయి. ఇటు కవిత ఒక మొక్కలు అయింది, కేటీఆర్ ఒక మొక్కన, హరీష్ ఒక మొక్కన, కేసీఆర్ ఒక మొక్కన, 4 టైర్లు. ఇక స్టీరింగ్ నింపేటోడు ఒకడు ఉండే సంతోష్ రావు, వాడు కూడా అవుట్ అయిపోయాడు. ఇక మొత్తం కార్ అనేది గ్యారేజ్లో పోయింది. అది అన్రిపేరబుల్. దానికి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నడిచేది అనేది ప్రసక్తే లేదు. కాబట్టి ఇలా నడిచేది ఏంటి? ఎవరైనా ఒక సామెత ఉన్నది, నడిచే బండిని ఎక్కాలంట. కూలిపోయిన మురిగి అంటే ఖరాబ్ అయిన బండిని కాదు, ఇలా నడిచే బండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా బీజేపీ వాళ్ళు, నేను బీజేపీ వాళ్ళు కూడా అంటా ఉన్నా, ఇవాళ మనం తెలంగాణ నుండి కట్టిన ట్యాక్సులు కేంద్రానికి పంపిస్తున్నాం. మనం ఏం అడుగుతున్నాం? మోడీ గారి జేబులకి వెళ్ళి అడుగుతున్నామా? అమిత్ షా గారి జేబులకి వెళ్ళి అడుగుతున్నామా? మన ట్యాక్స్ మనకు అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు? ఇవాళ మన దగ్గరికి వెళ్ళి ₹1 పోతే ఆడ మరి పోయి ఢిల్లీలో పోయినాక మొత్తం తారుమారు చేసేసి 58% గుజరాత్ వాళ్ళకు, ఉత్తరప్రదేశ్ వాళ్ళకు, బీహార్ వాళ్ళకి ఇస్తున్నారు. మనకు 42% ఇస్తున్నారు. మన పైసలు మనం ₹1 ట్యాక్స్ కడితే మనకు 42 పైసలు మనకి ఇస్తున్నారు. 58% వేరే రాష్ట్రంలో పెడుతున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మన 3 రోజుల కింద బడ్జెట్ అయింది. ఏమన్నా వచ్చిందా మనకు? మన తెలంగాణకి ఏమైనా వచ్చిందా? మన జిల్లాకి ఏమైనా వచ్చిందా? ఇవాళ పసుపు బోర్డు పెట్టి 4 ఏళ్ళు అయింది, ఒక్క పైసా వచ్చిందా? పసుపు బోర్డులో ఎవరున్నారు? తాళం వేసింది. మరి అది అంటే అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీయే. మాటలు ఎప్పుడు కాదు. ఇక బీజేపీ వాళ్ళు మాట ఏం చేస్తారంటే అక్షంతలు పంపిస్తారు. ఇక మనం వేసుకొని జై శ్రీరామ్ అనాల. ఇక రాముడి గురించి వాళ్ళు మనకు చెప్తారు, దేశభక్తి గురించి వాళ్ళు మనకు చెప్తారు. జవహర్లాల్ నెహ్రూ దేశం గురించి ఎన్నుకోలే. మహాత్మా గాంధీ ఎట్లా చనిపోయాడు? దేశం గురించే చనిపోయాడు కదా. ఇందిరాగాంధీ ఎట్లా చనిపోయింది? వీళ్ళు ఎవడన్నా బీజేపీ కూడా తేలిపోయినా ఎవడన్నా ప్రాణం ఇచ్చిండే దేశం గురించి. వాళ్ళు దేశభక్తి గురించి మనకు చెప్తారు. అంటే ఇప్పుడు హిందూ మతం గురించి మనకు చెప్తారు. మన అమ్మ చిన్నప్పుడే పాట పాడుతుండే, తొట్లలో ఉన్నప్పుడే పాడతారు కృష్ణుడి పాట, జోజో అచ్యుతానంద పాడతారా? మరి అది మనం పుట్టినమే హిందూ మతంలో. మన హిందూ మతం గురించి గుజరాత్తో చెప్పాలంటే మనం వినాలంట. అంటే ఇట్లా కథలు హిందూ మతం గురించి మనకు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి, మనం వినాలి. వాళ్ళు చెప్పాలి, మనం వినాలి. అంటే ఇట్లా ఏం చేసావంటే సమాధానం లేదు. ఇవాళ నిజామాబాద్లో నువ్వు ఏం చేస్తావా? 12 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయిపోయి నీ ప్రభుత్వం వచ్చి అంటే ఏం లేదు. నువ్వు నీ భవిష్యత్తులో ఏం చేస్తావంటే ఏం లేదు. హిందువుల పేరు మారుతారంట. అంటే ఇప్పుడు అయోధ్య పేరు మార్చుకుంటాడా? అంటే ఇట్లా అన్ని పనికిరాల ముచ్చట్లు వేసి వాళ్ళ దగ్గర కొట్లాడ పెట్టి, వీళ్ళ దగ్గర కొట్లాడ పెట్టి, దేవుని పేరు చెప్పి ఓట్లాడుకుని తప్పితే వాళ్ళతో అయ్యేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. అంతా అయితే గుజరాత్ డెవలప్ అవుతుంది, ఉత్తరప్రదేశ్ డెవలప్ అవుతుంది, కానీ మన తెలంగాణ డెవలప్ అవుతుంది. కాబట్టి మన రాష్ట్రము ఇలా నంబర్ 1గా అవుతున్నది. మంచి నాయకత్వం ఉంది మనకు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మరి వారు 2 రోజులకే మన జిల్లా కూడా వస్తున్నారు. చాలా అభివృద్ధి, ఒక దగ్గర 1000 కోట్లతో మనం ఇలా అభివృద్ధి పొలాలు మనకు ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయాల్సింది కోరుతూ, మరొకసారి వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఉదయకుండా ఆహ్వానం భక్తు శుభాకాంక్షలు.